రైట్, ఇక రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మళ్లీ అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీళ్లు తొలగించి ఓపెన్ చేశారు. అంతకంటే ముందు పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లో బారులు కనిపించాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. ఇక మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెబుతున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు సిబ్బంది. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ మొదలైంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. మొదట సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేయనున్నారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచులకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టనున్నారు. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తరువాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఓట్ల లెక్కింపుపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. చెప్పండి ఖదీర్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? 15 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ తీసుకొచ్చి కౌంటింగ్ రూమ్లో ఎక్కడైతే వాళ్ళు కౌంటింగ్ చేస్తున్నారో అక్కడ పెట్టారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించే ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే చూస్తే ఏజెంట్లు, దాంతోపాటుగా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, వార్డు మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందో అక్కడికి రావడం జరిగింది. అనేక పార్టీల నాయకులందరూ కూడా బయట ఉండాలని చెప్పేసి ఇక్కడ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎక్కడైతే అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాల అన్నిటి దగ్గర కూడా కొంత అలర్ట్ జారీ చేయడం జరిగింది. 144 సెక్షన్ని కూడా విధించారు. ఎవరైనా కానీ గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేయాలంటే వాళ్ళకి ఇక్కడ అనుమతి లేదు అని చెప్పారు. అయితే దాంతోపాటుగా వాళ్ళ ఏదైతే ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళాలి. 2 కిలోమీటర్ల తర్వాత సంబరాలు చేసుకోవాలని చెప్పారు. అయితే ఇప్పటికే చూస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 86.15% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ ఎంత జరిగిందనే దాని గురించి ఇంకా పూర్తి అప్డేట్ ఇంకా అందటం లేదు. అయితే అక్కడ కూడా దాదాపుగా అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉందంటగా అక్కడ ఉన్న అధికారులు తెలుపుతా ఉన్నారు. అక్కడ కొంత ప్రక్రియ అనేది ఆలస్యం అవుతా ఉంది. దానికి సంబంధించి జిల్లాకు సంబంధించిన 2 జిల్లాల కలెక్టర్లు వెబ్కాస్టింగ్ ద్వారా ఎక్కడెక్కడైతే పోలింగ్ అనేది నిర్వహిస్తా ఉన్నారు దానికి సంబంధించిన వాటన్నింటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. దాంతో పాటుగా బ్యాలెట్ బాక్సులు ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారో వాటి దగ్గర కూడా ఒక భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఎక్కువగా కొంత కాంప్లికేటెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ మొత్తంలో కూడా పోలీసుల పహారా మధ్యన ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతా ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే తమ అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి భావించిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఆనందోత్సవాల్లో ఉంది. విజయ దక్కిన తర్వాత వాళ్ళు ఏ విధంగా సంబరాలు చేసుకునే దానిపైన ప్లానింగ్ చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల అనేక రకాల సమీకరణాలు ఉన్నాయి. మద్యం, డబ్బు భారీగా వెదజల్లి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే అటు బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ, ఇరు పార్టీలు కూడా చాలా పోటాపోటీగా ప్రచారాలు కూడా నిర్వహించడం జరిగింది. అటు సోషల్ మీడియా వేదిక నుంచి కానివ్వండి, అటు అన్ని రకాల వేదికల నుంచి వాళ్ళు ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు. మొత్తంగా చూస్తే గ్రామీణ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా వేడెక్కింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యువతతో పాటు అనేక మంది ఉద్యోగస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తి చూపించారు. ఉదయం 7 గంటల నుంచి మొదలుకుంటే 1 గంట వరకు కూడా ఎక్కడ కూడా క్యూ లైన్లలో తగ్గకుండా ప్రతి ఒక్కళ్ళు ఊళ్ళో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వచ్చారు. వాళ్ళు ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కోసం వీల్ చైర్ లాంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైతే లోపలికి మరీ వచ్చే పరిస్థితి లేదో వాళ్ళ వెహికల్స్ ని కూడా లోపలికి అనుమతించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు పదే సూచన జారీ చేశారు. దాంతో పాటుగా ఓటు హక్కు యొక్క విశిష్టతను కూడా తెలపడంతో ఈసారి ఎక్కువగా పోలింగ్ అనేది నమోదైనట్టు తెలుస్తా ఉంది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ కంటే ఈసారి రెట్టింపుతో జరిగింది, రెట్టింపు ఉత్సాహంతో కూడా జరిగింది అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ అన్ని పార్టీలు ఈసారి వాళ్ళకి ఈసారి చాలా ప్రెస్టీజియస్ గా ఈ ఎన్నికల్ని తీసుకోవడం జరిగింది. ఒక్కో చోట ఒక్కో రకమైన సమీకరణాలు ఉన్నాయి. అనేక చోట్ల కాంగ్రెస్, సిపిఐ పార్టీలు పొత్తులో ఉన్నాయి. కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. అనేక చోట్ల ఇప్పటికే చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 యునానిమస్ అయ్యాయి. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 20 యునానిమస్ అయ్యాయి. మొత్తం బాడీ చూసుకున్నట్లయితే 10 మాత్రమే యునానిమస్ అయ్యాయి వార్డు మెంబర్లతో సహా. అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 యునానిమస్ అయ్యాయి, అక్కడ కూడా పూర్తి బాడీతో సహా. అయితే మిగిలిన వాటికి వార్డు మెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడు కొనసాగుతా ఉంది. ఏదేమైనా కానీ మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత మొదటి ఫలితం అనేది దాదాపు
దాదాపుగా నాలుగు గంటలకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలుపుతా ఉన్నారు. ఏది ఏమైనా సాయంత్రం 12 గంటల తర్వాత కూడా ప్రక్రియ ఒకవేళ ఉంటే వాటిని కూడా లెక్కింపు తర్వాతనే రిజల్ట్ బయటకు ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎవరు ఇబ్బందులు లోను కాకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇక్కడ పూర్తి చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అనేది మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మాధురి.